హాయ్ అండి. మల్టీ నీడిల్ హెడ్ మిషన్ గురించయితే ఇంతకుముందు పార్ట్ 1 వీడియో పెట్టాను కదండీ! ఇది పార్ట్ 2 అనమాట. అంటే ఇందులో పోయిన బెల్ట్స్‌ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తున్నారనమాట. ఫస్ట్ మిషన్‌కున్న థ్రెడ్స్ అన్నీ తీసేయాలండి. అవి తీసిన తర్వాత ఈ స్ప్రింగ్ లాంటి వైర్లున్నాయి కదా! అవి కూడా తీసేయాలి. ఇప్పుడు వెనకాల ఈ ప్లేట్ ఉంది కదా! దీనికైతే నట్లుంటాయి కదండీ! ఆ నట్లు కూడా రిమూవ్ చేసేయాలనమాట. ఆ నట్లన్నీ కూడా ఒక బౌల్ లాంటి దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న నట్లుంటాయి కదా! పడిపోయినాయంటే మళ్ళీ తర్వాత మనకి దొరకవు. అది ప్లేటేమో లూజ్ అయిపోతుంది. చాలా నెమ్మదిగా తీయాలండి. ఫాస్ట్‌గా తీసామంటే జారిపోయినా, కింద పడిపోయిందంటే మొత్తం అవన్నీ ఇరిగిపోతాయి. అందుకని చాలా స్లోగా తీయాలి. తీసిన తర్వాత బెల్ట్‌లయితే ఇలాగ ఓపెన్‌గా కనిపిస్తున్నాయండి బయటికి. ఇప్పుడు వీటిని రిమూవ్ చేయాలన్నమాట. ఆ పైన ప్లేట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మేమైతే చైర్ మీద పెట్టాను. ఇప్పుడైతే మిషన్ ఆన్ చేసి మా వారు ఫ్రేమ్ విప్పడానికైతే ట్రై చేస్తున్నారండి. కానీ ఆ ఫ్రేమ్ అయితే చాలా టైట్‌గా బిగించేసాడనమాట మెకానిక్కు. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండీ! సైడ్‌కి మూవ్ చేసి బెల్ట్ ఒకటి పోతే మెకానిక్ వచ్చి వేశాడని. అతను ఫ్రేమ్ బిగించినప్పుడు చాలా టైట్‌గా బిగించాడనమాట. ఇప్పుడు అది ఎంత విప్పతీద్దామన్నా అసల తిరగట్లేదు. నట్టు అసల రావట్లేదు. సర్లే దీని సంగతి తర్వాత చూద్దామని అది పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! వీటినైతే లూజ్ చేస్తున్నారనమాట. అటు ఇటు కూడా లూజ్ చేసి ఇప్పుడు బ్యాక్ బెల్ట్‌లయితే రిమూవ్ చేస్తారండి. ఈ బెల్ట్స్‌ని మేమే తెప్పించుకొని వేసుకోవడానికి కారణం ఏంటంటే, మెకానిక్‌ని పిలిచినా కానీ సరిగ్గా చేయట్లేదండి. ఈ బెల్ట్‌కి సెంటర్‌లో ఒక ప్లేట్‌లా ఉందండి. ఆ ప్లేట్ దగ్గర చిన్న నట్ ఉందనమాట. ఆ నట్‌ని విప్పితే ఈ బెల్ట్ అయితే వస్తుంది. ఈ బెల్ట్స్ ఎలా విప్పాలా అనేసి మా వారు 2 డేస్ నుంచి మిషన్ చుట్టూ తిరిగి ఎక్కడ ఏ స్క్రూ లూజ్ చేస్తే ఏది వస్తదా అనేసి తెలుసుకుని అయితే చేస్తున్నారండి. ఎవరు చెప్పిందైతే కాదు. తను సొంతంగా చూసి నేర్చుకొని చేస్తున్నారనమాట. చూడండి ఆ స్క్రూ అయితే తీశారు. తీస్తే ఇంగోండి ఇక్కడ ప్లేట్‌లా ఉంది కదా! ఆ ప్లేట్‌ని పైకి తీస్తే మనకి బెల్ట్ అయితే ఓపెన్ అవుతుందండి. 2 సైడ్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఈ పక్కన ఏ స్క్రూలైతే మనం లూజ్ చేసి ఇక్కడ బెల్ట్ దగ్గర స్క్రూ విప్పి దాన్ని తీస్తున్నామో సెకండ్ సైడ్ కూడా సేమ్ అంతే ప్రాసెస్ అనమాట. ఎలా అయితే 2 సైడ్స్ కూడా మా వారు బెల్ట్స్ అయితే రిమూవ్ చేశారండి. ఈ బెల్ట్స్ మేము ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నామో, ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నామో మిగిలిన వివరాలన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తానండి. ఈ బెల్ట్‌ని ఎలా వేశారో కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఈ వీడియోస్ చూసారంటే చాలా ఈజీగా మీ మిషన్ బెల్ట్స్ కూడా మీరే మార్చేసుకోవచ్చు. మాలా ఎవరు సఫర్ అవ్వకూడదని నేను ఈ వీడియోలన్నీ తీసి అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.